అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. అపరా అంకుల్ జై మెహర్ బాబా అండి మీకు. జై బాబా. సులోచన గారు బాబాకి ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సంకేతంలో భాగంగా ముందుగా మన సిద్ధలక్ష్మి గారు సంకేతం చేయాలి, తర్వాత మెహర్ రజని గారు రెడీగా ఉన్నారు సంకేతం. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా అన్న, జై బాబా. కరి ఆప్ కరి. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మౌనావతార దేవరావా నా మురళాలకించగరావేలా, ఓ ప్రేమావతార, ఓ మౌనావతార. సల్లానయ్య మెహరు బాబరావా ప్రేమికులను జాగు చేయనేలా, అరెరెరెరే చల్లానయ్య మెహరు బాబరావా ప్రేమికులను జాగు చేయనేలా. ఓ మెహరు బాబరావా మా మదిలో నిలిచిపోవా, ఓ మెహరు బాబరావా మా మదిలో నిలిచిపోవా, మా చెంత చేరలేవా, ఓ ప్రేమావతార, ఓ మౌనావతార. పూన నగరిలోన పుట్టినావు, మెహరాబాదులోన వెలసినావు, అరెరెరెరే పూన నగరిలోన పుట్టినావు, మెహరాబాదులోన వెలసినావు. మీ ప్రేమనంత పంచి మము జాగృతులం చేసి, మీ ప్రేమనంత పంచి మము జాగృతులం చేసి పేరొందినావు, ఓ ప్రేమావతార, ఓ మౌనావతార. ధనధాన్యము నిన్ను కోరలేదు, ఐశ్వర్యము అసలు అడుగలేదు, అరెరెరెరే ధనధాన్యము నిన్ను కోరలేదు, ఐశ్వర్యము అసలు అడుగలేదు. నీ పాద సేవ చేసి మనసార నిన్ను కొలచి, నీ పాద సేవ చేసి మనసార నిన్ను కొలిచి, మీరే మాకు దైవమయ్య, ఓ ప్రేమావతార, ఓ మౌనావతార, మౌనావతార దేవరావా నా మొరలాలకించగరావేలా, ఓ ప్రేమావతార, ఓ మౌనావతార. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అప్పారావు గారు, అందరికి జై. జై బాబా, జై బాబా. నాకు ఇప్పుడు మనసులో ఏమనిపించిందంటే, బాబా అలా అలా తిరుగుతూ తిరుగుతూ కన్ఫ్యూజ్ అయిపోయి రామాయణ పెడికి వచ్చేసి. జై జై బాబా, బాబా. జై బాబా భయ్యా. మీ ఆర్తి ఎలా ఉంది? జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా అయితే ఇప్పుడు మన మెహర్ రజని గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర సంకేతం రెడీగా ఉంటారు. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జననమొందినావు నీవు, జననమొందినావు నీవు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగ వరమిమ్మా, పొందగ వరమిమ్మా. జననమొందినావు నీవు. కనుదోయికి పండువుగా కంటిమి నీ వైభవమును, కనుదోయికి పండువుగా కంటిమి నీ వైభవమును. దివ్య ప్రేమ జ్యోతివా అమరుడవైనావు, అమరుడవైనావు. దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు, అమరుడవైనావు. గత జన్మల ఫలముగా నిన్ను గాంచినామురా,
గత జన్మల ఫలముగా నిన్నుగాంచినామురా, కడవరకు నిను వీడని వరము నిమ్ము బాబా, కడవరకు నిను వీడని వరము నిమ్ము బాబా, వరము నిమ్ము బాబా, జన్మముందినావు నీవు, జననముందినావు నీవు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగ వరమిమ్మా, పొందగ వరమిమ్మా, జననముందినావు నీవు. మా అహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి, మా అహమును బాపి నీవు ప్రేమ బీజములు నాటి, విశ్వ సోదరత్వముని నెలకొల్పుము బాబా, నెలకొల్పుము బాబా, విశ్వ సోదరత్వముని నెలకొల్పుము బాబా, నెలకొల్పుము బాబా, భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి, ఆ భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి, నీ ప్రేమను పంచి మాకు నిలచి పొమ్ము మాలో, నీ ప్రేమను పంచి మాకు నిలచి పొమ్ము మాలో, చేర్చుకొమ్ము నీలో, జననముందినావు నీవు, జననముందినావు నీవు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగ వరమిమ్మా, పొందగ వరమిమ్మా, జననముందినావు నీవు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి. అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకేతం చేశారు జన్మదినం అని. లాస్ట్ లో ఇంకో గొంతు వినబడలేదే, జై మెహర్ బాబా అని ఒకే గొంతు వినబడింది. జై మెహర్ బాబా అండి, జై మెహర్ బాబా. జై బాబా. చక్కటి అందరికి జై బాబా. మంచి యువల గీతం బాగుంది. జై బాబా. ఇప్పుడు మనకి లక్ష్మీ పన్నగేశ్వరరావు సంకేతం చేయాలి. తర్వాత శారదా ప్రసాద్ గారు రెడీగా ఉంటారు సంకేతానికి. జై బాబా అండి లక్ష్మీ పన్నగేశ్వరరావు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, తను మనములు మై మరపించే చక్కనైన సాధన, మెహరే ప్రేమ స్వరూపం ప్రేమావతారం, మెహరావతారుని స్మరణం దివ్యానందము, మెహరావతారుని స్మరణం దివ్యానందము, మెహరు బాబా నామ స్మరణ పొందేటి భాగ్యము, మెహరు బాబా నామ స్మరణ పొందేటి భాగ్యము, 10 మందికి పంచిన నాడే దివ్యానందము, 10 మందికి పంచిన నాడే దివ్యానందము, మేరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన, మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయన,
తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. చింతనలో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులను దారిని చూపే దైవము. వింత వింత అనుభూతులను దారిని చూపే దైవము. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత చలికానిగా నడిపే దైవము. శాశ్వత చలికానిగా నడిపే దైవము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి జీవితమును సాగించే జన్మే ధన్యము. జీవితమును సాగించే జన్మే ధన్యము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అండి, చక్కటి సంగీతం చేశారు. బాబా నామం ఎప్పుడు తలుచుకోవాలి, మేర నామస్మరణ అని చక్కటి సంగీతం చేశారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి శారదా ప్రసాద్ గారు సంగీతం చేయాలి. అల్లూరి శ్రీనివాస్ రెడీగా ఉండాలి. జై శారదా బాబా ప్రసాద్ గారు. జై బాబా జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ రూపమే నిలిచే ఓ బాబా. కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ రూపమే వెలసే ఓ బాబా. వికసించు విరజల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. వికసించు విరజల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్నో జన్మల పుణ్యంబుగా
జన్మలో నేను గాంచితిని కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసే ఓ బాబా మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేమో మా హృదయ పలకమునా మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేమో మా హృదయ పలకమునా అవతారమూర్తి ఓ మేరు బాబా అవతారమూర్తి ఓ మేరు బాబా గై కొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచే ఓ బాబా నీ రూపమే వెలసే ఓ బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీ మరిచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీ మరిచేములే ఓ బాబా నిన్ను కొలచు కోరికతో ఓ బాబా నిన్ను కొలచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచే ఓ బాబా నీ రూపమే వెలసే ఓ బాబా నీ రూపమే నిలిచే ఓ బాబా నీ రూపమే వెలసే ఓ బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి థ్యాంక్ యూ అండి అప్పారావు గారు అందరికి జై బాబా జై థ్యాంక్ బాబు అండి, చాలా చక్కటి సంగీతం చేశారు. మా మమ్మీ ఈ పాట బాగా పాడేది, కన్నులలోన అని చక్కటి సంగీతం చేశారు మీరు. మారువేరే సాంగ్. జై బాబా అండి. అవతార్ మేర్ బాబాకి జై. ఇప్పుడు మనకి అల్లూరు శ్రీనివాస్ గారు ఒక సంగీతం చేయాలి. టైం బట్టి ఉంటే ఆమె నెక్స్ట్ స్పీకర్ రెడీగా ఉన్నారు. జై బాబు అల్లూరు శ్రీనివాస్ గారు సంగీతం చేయండి. అల్లూరు శ్రీనివాస్, పుష్పలత ఒక సంగీతం చేయండి అమ్మా. పుష్పలత. జై బాబా. జై బాబా అండి, మేడం చేసిన తర్వాత చేస్తారు. జై బాబా. ఓకే ఓకే, మేడం మీరు స్పీచ్ చేయండి. స్పీచ్ నేను రెడీ ఉంటాను. ఓకే 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 సార్. పాడండమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, సదా నిన్ను కోరే చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, సదా నిన్ను కోరే చిదానంద రూపం,
సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే పూజించాము నిన్నే మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోన. ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోన. ఆరాధించినాము నీ ప్రేమకై. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమలోన నీవు మాయలోన మేము, హృదయలోన ఉన్నా నిన్ను గాంచలేము. ప్రేమలోన నీవు మాయలోన మేము, హృదయలోన నిన్ను గాంచలేము. నిన్నే కోరినాము మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. మెహరు బాబా నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అపరావు గారు జై బాబా అంటే థ్యాంక్ జై యూ. బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. శ్రీనివాస్ చిన్న సంకేత చేయండి 4 minutes. శ్రీనివాస్ జై బాబా. శ్రీనివాస్ అవతార్ మెహర్ బాబా కి జై. రిపీట్ చేయకుండా చిన్న సంఖ్య చేయండి. జై బాబా. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అవతార్ మెహర్ బాబా కి జై. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవ మహానుభావా. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. బాబా జాను నీ నొసటను మూదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. నారాయణ ఉపాసని మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. సద్గుణ బృంద శౌరి ముకుంద, సద్గుణ బృంద శౌరి ముకుంద, పాహి సనాతన పరమానంద, పాహి సనాతన పరమానంద. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై
హృదయం చేవ మహానుభావ. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. ఆ, చిన్న సంగీతం చేశారు. ఇప్పుడు మన శారద గారు మల్లాది గారు మీరు బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి. మీరు 2 minutes ముందు స్టార్ట్ చేస్తున్నారు. జై బాబా స్టార్ట్ చేయండి అమ్మా. జై బాబా. మల్లా శారద గారు. జై బాబా అండి. జై బాబా అమ్మా, వినబడుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై మెహర్ బాబా అండి. ఈవేళ మనం కృష్ణనాయర్ ఆయన గురించి చెప్పుకున్నాం. కృష్ణనాయర్ గారు చాలా మంది చూసే ఉంటారు మీరందరూ. 83 వరకు కూడా ఆయన టీ హాస్టల్లో ఉండేవాడు. ఈ కృష్ణనాయర్ గారు బాబాకి నైట్ వాచ్మెన్ గా చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఆ టైంలో ఆయన ఎన్నో అనుభవాలు ఆయనకి. బాబా స్వయంగా ఎంపిక చేసుకున్నాడు ఆయన్ని. మరి ఆయన విషయాలు ఏంటో చూద్దాం. ఈ కృష్ణనాయర్ గారిది కేరళ స్టేట్, పాలఘాట్ జిల్లా, కల్లూరు గ్రామం. ఈయన చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మేనమామ దగ్గర ఉండేవాడు. తల్లితో పాటు మేనమామ దగ్గర ఉండేవాడు. పెద్దగా చదువు మీద ధ్యాస లేదు. 9వ తరగతి చదువుతుండగా ఒక రోజున ఏం జరిగిందంటే, వేరొక ఆయన ఆయనతో చెప్తున్నట్ట మేనమామ గారితో, ఈ పిల్లాడు చదువులో బాగా వెనకబడి ఉన్నాడు, పాస్ అవ్వడం కూడా కష్టమే అని చెప్పి ఇంకొక ఆయన వీళ్ళ మేనమామతో చెప్తున్నాడు. అది ఈయన విన్నాడు. అప్పటికి ఇంకా పరీక్షలే జరగలేదు. ఏదేమైనా కానీ ఆ తర్వాత ఒక రోజున స్కూల్ నుంచి ఇంటికి రాగానే అకారణంగా వీళ్ళ మేనమామ ఇతన్ని చావగొడతాడు. ఒంటి పైన వాతలు వచ్చేసి శరీరం పైన రక్తం కూడా వచ్చింది. ఆ దీనిలో ఇతను 9వ తరగతి చదువుతున్న కుర్రాడు కోపంతో బాధతోటి ఇంట్లోంచి పారిపోతాడు. బెంగళూరుకి పారిపోతాడు. వస్తూ ఇంట్లో వాళ్ళ అమ్మ దాచుకున్న 300 రూపాయలు దొంగిలిచ్చి అవి తీసుకొని పారిపోతాడు. ఆ బెంగళూరులో రజత్ అనే హోటల్లో ఉంటాడు. ఒక 4 నెలలు ఆ 300 రూపాయలతో బాగానే గడిచిపోతుంది. 4 నెలలు హోటల్లో ఉన్నాడు, తిన్నాడు, అయిపోయినాయి డబ్బులు. అప్పుడు ఆ డబ్బులు అయిపోతే ఏం చేయాలి అని చెప్పి ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది విషయం, నేను ఇలా పారిపోయి వచ్చాను, నా డబ్బులు అయిపోయినాయి, నాకు ఏదైనా పని ఇప్పించు అని చెప్పి అడిగితే, నెలవారీ జీతానికి అదే హోటల్లో పనికి కుదురుతాడు. ఒక రోజున అలా ఆ హోటల్లో పని చేస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక పెద్ద కారు వచ్చి హోటల్ ముందు ఆగుతుంది. అందులోంచి ఒక 4 వ్యక్తులు దిగారట. వాళ్ళు వచ్చి ఆ హోటల్లో కాఫీ తాగుతూ ఇతన్ని అడిగారట, ఏమని, మాతో వస్తావా అని అడిగారట. ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే, బాబా సోదరుడు జాలు, ఆదికే ఇరానీ, డాక్టర్ డాంకిన్, ఇంకొక ఆయన ఎవరో మరి స్పష్టంగా చెప్పలేదు ఇక్కడ. ఈ 4 కాఫీ తాగడానికి వచ్చి ఇతన్ని చూస్తూనే మాతో వస్తావా అని జాలు అడిగాట. నీకు మంచి ఉద్యోగం, జీతం ఇస్తాము అని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇతను నేను రాలేను అని చెప్పాట. ఆమె అన్నాడు, మళ్ళీ వచ్చారట. మళ్ళీ వచ్చి ఇదే తంతు, మాతో వస్తావా అని అడిగారు. అంటే అప్పుడు కూడా ఇతను నేను రాలేను అని చెప్తాడు. 3వ రోజున మళ్ళీ హోటల్కి వచ్చారట జాలు. వచ్చి మళ్ళీ అడిగాట, మాతో వస్తావా అని.
అడిగి రెండు వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, మంచి జీతం ఇస్తాం అన్నారు కదా, ఈసారి మూడోసారి ఏం చేశాడు, ఒకసారి ఫస్ట్ రా అని చెప్పి తీసుకెళ్లి బాబా దగ్గర తీసుకెళ్లి నిలబెట్టాట. బెంగళూరులో లింక్ బంగ్లాలో ఉన్నారు బాబా అప్పుడు. అప్పుడు బాబా ఇతన్ని చూసి అన్నారట, భయపడద్దని చెప్పండి అని జాలతో చెప్పారట బాబా. భయపడకు బాబాని చూసి అని చెప్పాడనమాట. అంతేకాదు, ఈ ఈ పిల్లవాడితో నాకు ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉందని చెప్పి బాబా జాలతో చెప్పి ఆ విషయాన్ని మళ్ళీ ఆ పిల్లవాడికి చెప్పు అని చెప్పారట. అందుకని ఇతను నాతో ఉండాలని కోరుతున్నాను అని బాబా చెప్పమన్నారు. అయితే అప్పుడు ఈ పిల్లవాడు ఏమంటాడంటే, 2-3 నెలల నుంచి నేను ఏ దిక్కు లేనప్పుడు ఈ హోటల్ యజమాని నాకు పని ఇచ్చాడు. అతనికి చెప్పకుండా అప్పటికప్పుడు సడన్ గా నేను ఆ పని మానేసి మీ దగ్గర పనిలో ఎలా చేరగలను అని చెప్పి బాబాతో అన్నట్ట. అప్పుడు బాబా, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకో, నా దగ్గరికి వచ్చేసేయి అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. సరే, వెనక్కి తీసుకెళ్లారు హోటల్కి. అతను పనిచేస్తున్న హోటల్కి తీసుకెళ్తే ఆ యజమానితో జరిగిందంతా చెప్పాట. చెప్పి ఆయన అంతా విన్న తర్వాత అన్నట్ట, మీరు చూడబోతే చాలా గొప్ప ధనవంతుల్లాగా ఉన్నారు, ముంబై వాళ్ళు అంటున్నారు, మరి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, ఎందుకైనా మంచిది, నీ ఇష్టం నీకు ఇష్టమైతే వెళ్ళు అని చెప్పి హోటల్ యజమాని చెప్పాడు. ఆ విధంగా భగవంతుడైన మెహర్ బాబా దగ్గరికి, అవతార్ మెహర్ బాబా దగ్గరికి ఈయన చేరాడు. ఏ సంవత్సరం ఇది? 1939 అక్టోబర్ 19th. ఆ రోజున బాబా దగ్గరకు వచ్చేసాడు. బాబా ఏమో అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారట, ఎక్కడి నుంచి ఏమిటి, ఎవరెవరు ఉన్నారు అని. ఓ తల్లి ఉంది అని తెలిసి బాబా అన్నారట, మీ అమ్మకు ప్రతి నెల 30 రూపాయలు మనీ ఆర్డర్ పంపుతాను అని చెప్పారట బాబా. అదే విధంగా ఆవిడ చనిపోయే వరకు కూడా ప్రతి నెల బాబా 30 రూపాయలు మనీ ఆర్డర్ పంపిస్తూ ఉండేవారట ఇతని తల్లికి, కృష్ణయ్య తల్లికి, కేరళకి. ఇంకా 1939 నుంచి బాబా దగ్గర ఇతని జీవితం ప్రారంభమైంది. 9వ క్లాసు పిల్లవాడు పారిపోయి వచ్చిన ఒక 7-8 నెలలకి బాబా దగ్గరికి చేరిపోయాడు. అయితే కృష్ణయ్య అంటాడు, బాబా పైకి చాలా కఠినంగా కనబడతారు, కానీ ఆయన మనసు వెన్న ఎంతో మృదువైనది అని చెప్పి కృష్ణయ్య చెప్తున్నాడు. అనంత దయాసాగరుడు బాబా అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఆయన అనుభవాలు, బాబా దగ్గర ఉండగా ఏం జరిగింది, ముఖ్యమైన విషయాలు అన్నమాట. మెహర్ బాబా 1940లో, అంటే జూన్ 1940 జూన్లో ఇతను కొత్తగా బాబా దగ్గర చేరిన రోజులు. మెహరాబాద్లో ఏకాంతవాసంలో ఉన్నారట బాబా. బాబా ఆదేశించారు. ఏమని ఆదేశించారు? చట్టి బాబాని తీసుకురా, బెంగళూరు నుంచి మస్తు ఉంటాడు చట్టి బాబా అని, అతన్ని తీసుకురా అంటే ఈ పిల్లవాడు వెళ్ళి చట్టి బాబా అనే మస్తుని మెహరాబాద్కి తీసుకొచ్చాడు. ఈ చట్టి బాబా చాలా ఎత్తుగా దృఢంగా ఉండేవాడు. ఆ రోజుల్లో మెహరాబాదు కొండపైన మస్తుల ఆశ్రమం ఉండేదిట. కొండ మీదే పెట్టారు మస్తుల ఆశ్రమం. అలాగే ఇతన్ని చట్టి బాబాకు సేవ చేయడానికి నియమించారు. ఎవరిని? కృష్ణనాయర్ని. ఒక రోజున చట్టి బాబా కృష్ణనాయర్తో మాట్లాడుతూ, యూరోప్లో ప్రజలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు అని చెప్పాట. బాబా చట్టి బాబాకు నిత్యం బకెట్లతో నీళ్లు నింపి స్నానం చేయించేవారు. స్వయంగా బాబానే స్నానం చేయించేవాట చట్టి బాబాకి. సుమారు 150-200 బకెట్లు స్నానం కొన్ని గంటల సేపు పట్టేది. అన్ని గంటల సేపు అతనికి స్నానం చేయిస్తుండేవారు బాబా.
స్నానం చేయడం పూర్తవగానే వెళ్ళి మట్టిలో కూర్చుని తలపైన ఒంటి నిండా మళ్ళీ మట్టి పోసేసుకునేవాడు. అందుకోసం బాబా ఏమి ఆజ్ఞ ఇచ్చారంటే, ఆదేశం ఇచ్చారంటే, ఓ 15-16 బకెట్ల మట్టి సిద్ధంగా ఉంచండి అతనికి ఎప్పుడు అని చెప్పి ఒక ఆదేశం ఉందిట. ఆ విధంగానే కృష్ణనాయరు ఒక 15 బకెట్ల మట్టి రెడీగా పెట్టేవాట. ఈ చట్టి బాబా తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ మట్టిలో కూర్చొని మట్టి మీద పోసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఆ విధంగా మట్టిని తలపై పోసుకుంటూ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆకలి చావులు, అనేక రుగ్మతలతో ప్రజలు కష్టాలు అనుభవిస్తారు. అయితే బాబా వారందరినీ ఆ కష్టాల నుండి గట్టెక్కిస్తారు అన్నట్ట. అయితే ఒకరోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. చట్టి బాబా ఒగుర్చుకుంటూ శ్వాస అందనట్టు చాలా ఇబ్బంది పడ్డాట. ఆయన ఊపిరాడనట్టుగా బాధపడిపోయాట. ఉన్న ఫలంగా బాబా గదిని చేరుకుని దబదబ దబదబా బాబా గది తలుపులు కట్టి, లేవవయ్యా లే, నిద్ర లేచిపో అని చెప్పి పెద్దగా కేకలు పెట్టాడు. బాబాని లేపుతున్నాడు అనమాట, నిద్ర లేపేస్తున్నాడు. ఆ విధంగా చేశాట ఆ రోజు రాత్రి. ఆ తర్వాత ఎప్పుడు లేనిది తన గదిని తానే శుభ్రపరుచుకున్నట్ట. అలా ఎప్పుడు చేయడు, ఎప్పుడు కృష్ణాయరే శుభ్రపరచాలి. ఆ రోజు ఆయనే శుభ్రపరుచుకున్నట్ట. ఆ తర్వాత మధ్యాహ్నం బాబా దగ్గరికి వెళ్ళి, నేను మైసూరు కాకపోతే మరేదైనా చోటకి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పాట. ఆ తర్వాత జూన్ 9న 1940 జూన్ 9 మరో 2 రోజుల తర్వాత కోపంగా ఊగిపోతూ ఆవేశంగా బాబా ఉంటున్న గదికి నేరుగా వెళ్ళి తలుపు తట్టి బాబాతో అన్నట్ట, నా ఇల్లు ఎందుకు పనికి రాకుండా తగలబడి నాశనం అవుతోంది, కణకణమని మండుతోంది, నాకు కాస్తంత నీడ కల్పించమని అడగడానికి వచ్చాను బాబా అని చెప్పి బాబాతో చెప్పాట. ఆ రాత్రికి బాబా గదిలోనే పడుకున్నట్ట చట్టి బాబా గారు. పడుకున్నవాడు ఏదో తనలో తానే మాట్లాడుతూనే ఉన్నట్ట. అన్నాడు బాబా చెప్పారట, చట్టి బాబాకు ఫ్రాన్స్ దేశంతో సంబంధం ఉంది ఆధ్యాత్మికంగా. ఆ దేశంలో అలజడులు ఉన్నాయి కాబట్టి ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి బాబా వీళ్ళందరితోటి చెప్పారట. ఒకవేళ ఇటలీ కూడా యుద్ధంలో చేరితే ప్రపంచ యుద్ధం తప్పనిసరి అవుతుంది అని బాబా, నేను అనుకున్నట్టు సర్వనాశనం జరుగుతుంది అని బాబా చెప్పారట. చెప్తూ అప్పుడు తెలుస్తుంది ఈ ప్రజలకి ఏమని, తాము చూసేదంతా మాయా మిథ్య అనే విషయం అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరికీను. అప్పుడు భగవంతుని వైపు దృష్టి సారిస్తారు అని మెహర్ బాబా చెప్పారట. సరే, ఇలా ఇదొక సంఘటన. అయితే ఆ రోజుల్లో 1940s బాబా దగ్గర ఇతనితో పాటు ఇంకో 4 కుర్రాళ్ళు ఉన్నారట. మొత్తం ఒక 5 కుర్రాళ్ళు అనమాట. వీళ్ళందరూ చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. ఒక రోజున వీళ్ళందరినీ బాబా పిలిచారట. పిలిచి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగారట. అందులో ఒక రాజు అనే అతను, ఒక కుర్రాడు బాబాతో అన్నట్ట, ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుంది బాబా అన్నట్ట. ఇంకొక కాలప్ప అనేవాడు వంట నూనెల వ్యాపారం చేయాలనుందని చెప్పాడు. ఇంకొక అతను వెంకోబారావు వ్యవసాయం చేస్తాను బాబా అన్నట్ట. వారందరికీ ఓకే, మీరు అనుకున్నట్టుగా నేను ఆమోదిస్తున్నాను అని చెప్పి ఇతని వైపు చూశారట. అంటే ఇతను అన్నట్ట, కృష్ణాయర్ అన్నాడు, నాకు బాబా కావాలి బాబా అన్నట్ట. సరే, నీకు భగవంతుడిని ఇస్తాను అని చెప్పారట బాబా. అని తర్వాత నవ్వుతూ, గొయ్యిలో పడ్డావురా అన్నారట బాబా. ఇంకా నీకు అన్ని కష్టాలే, భగవంతుడు కావాలన్నావు కదా, కష్టాలే కష్టాలు అని నవ్వారట బాబా. అయితే ఇమ్మీడియట్ గా 3 కుర్రాళ్ళనేమో పంపించేశారట, వాళ్ళు అడిగినట్టుగా, వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకోవడానికి. వెంకోబారావునిను కృష్ణనాయర్ని మాత్రం కొన్నాళ్ళు మెహరాబాద్ లో వెంకోబారావుని కొన్నాళ్ళు ఉండమన్నారట.
ఇతను సరే ఇక్కడ ఉండిపోతానని అడిగాడు కదా, వీళ్ళిద్దరిని ఉంచారట. వాళ్ళకేమో తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళని పంపించేశారు. సరే ఒకసారి 1940 ఆగస్టులో మెహరాబాద్లో కొండపైన బాబా కఠిన ఏకాంతవాసంలో ఉన్నారు. బాబా ఏకాంతవాసం కోసం ఒక ప్రత్యేక గది ఉంది. బాబాకి ఏదైనా అవసరం అనిపిస్తే ఆ గదికి ఉన్న ఒకే ఒక కిటికీ ద్వారా అక్షర ఫలకాన్ని బయటపెట్టి తగిన సూచనలు ఇచ్చేవారు. నేను ఆ గది బయట కాపలా ఉండేవాణ్ణి. బాబా ఏకాంతవాసంలో ఉండే సమయంలో ఎవ్వరూ బాబాని చూడటానికి అనుమతి ఉండదు. నేను కూడా బాబా గంట కొట్టి పిలిచినప్పుడే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు కూడా బాబాని చూడకూడదు, అది బాబా ఆదేశం. భోజన సమయంలో గంట కొడితే భోజనం నేను తీసుకెళ్ళినా బాబాని చూడకుండా ఆ ట్రే అక్కడ అరుగు మీద ఉంచేవాడిని. ఆ తర్వాత బాబా భోజనం పూర్తయ్యాక తిరిగి గంట కొట్టినప్పుడు బాబా తినిన పాత్రలు తీసుకెళ్లేందుకు తిరిగి వెళ్ళేవాడిని. నేను బాబా వారున్న కాంపౌండ్ లోకి వెళ్లే ముందరే నేను కూడా నేను వచ్చినట్టు సంకేతంగా గంట కొట్టి వెళ్ళాలి. ఒకవేళ బాబా తన ఏకాంతవాస గది బయట ఉంటే ఆయన వెంటనే గదిలోకి వెళ్లేందుకు నేను వస్తున్నట్టుగా ముందరే గంట కొట్టాలి. అయితే ఒక రోజున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేను ఏకాంతవాస ప్రాంతానికి దూరంగా ఆరు బయట నా డ్యూటీలో ఉన్నాను. అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో బాబా వారు గంట కొట్టినట్టు నాకు వినిపించింది. దాంతో నేను ఆ ఏకాంతవాస ప్రాంగణపు గేటు తెరిచి లోనికి వెళ్ళాను. మెహర్ బాబా తన ఏకాంతవాస గది బయట నిల్చొని ఉన్నారు. కోటి సూర్యకాంతి పుంజాలతో ఆయన దేహం మిరుబెట్లు గొలుపుతూ చాలా ప్రకాశవంతంగా ఉంది. ఆ కాంతిని చూసి నేను తట్టుకోలేక కళ్ళు తిరిగి పట్టు తప్పి నన్ను నేను మర్చిపోయి నేల మీద పడిపోయాను. అలా నేను పడిపోవడంతో బాబా వేగంగా వచ్చి నా ఎడమ చేయి మోచేయి పై భాగాన్ని ఎడమ మోచేయి పై భాగాన్ని గట్టిగా పట్టుకొని నన్ను లేవదీశారు. అలా బాబా లేపినప్పుడు నా భుజం కింది భాగాన ఉన్న కండ తీవ్రంగా గాయపడింది. ఆ గాయపు నొప్పికి నేను తిరిగి స్పృహలోకి వచ్చాను. ఎందుకు ఇక్కడికి వచ్చావు అని బాబా గట్టిగా గద్దిచ్చారు. చచ్చిపోదాం అనుకున్నావా, కాలి మసి అయిపోదాం అనుకున్నావా అని చెప్పి కోపంగా అడిగారు. గుడివారి అయిపోదాం అనుకున్నావా అని బాబా కోపడుతున్నారు. గంట మోగినట్టు వినబడితే వచ్చాను బాబా అని చెప్పబోయాట. గంట ఎవరు కొట్టారంటావు అని బాబా ప్రశ్నించారు. నాకు తెలియదు బాబా అన్నట్టు ఇతను. నిజానికి గంట ఎవరూ కొట్టలేదు, నేనే పొరపడ్డానని చెప్పి తర్వాత తెలుసుకున్నాను. ఆ తర్వాత 5 నిమిషాలకు నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని సరేలే బాధపడకు అని చెప్పి బాబా ఓదార్చారు. ఆ తర్వాత బాబా నన్ను క్షమించానని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో అన్నారు బాబా. అదే రోజు రాత్రి 8 గంటలకు నేను రాత్రి కాపలాలో ఉన్నాను. నన్ను పిలిచి కాళ్ళు పట్టమన్నారు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయని అన్నారు. నేను సాధారణంగా బాబా కాళ్ళు పట్టమన్నప్పుడు నా 2 చేతులతో గట్టిగా నొప్పి తగ్గేలాగా పట్టేవాడిని. కానీ ఈ రోజు ఎడమ చేతికి దెబ్బ తగలటం వల్ల ఒంటి చేత్తోనే కాళ్ళు పడుతుండటంతో ఏమైంది, సరిగ్గా కాళ్ళు పడటం లేదు అని బాబా ప్రశ్నించారు. అప్పుడు నా ఎడమ చేయి పూర్తిగా నిర్వీర్యమైందని, ఆ చేత్తో ఏ పని చేయలేకపోతున్నానని చెప్పాను. ఆ మన్నాడు ఆ విషయాన్ని తనకు మండలి హాలులో ఉన్నప్పుడు గుర్తు చేయమని బాబా చెప్పారు. అన్నాడు బాబాతో కలిసి దిగో మెహరాబాద్ మండలి హాల్కి వెళ్ళాను. బాబా సమక్షంలో నా ఎడమ చేతికైన గాయం తీరుని బాబా ఎదుట అందరికీ వివరంగా చెప్పాను. ఆ సమయంలో బాబా సమక్షంలో డాక్టర్ నీలు, డాక్టర్ డాంకిన్, ఇంకొక ముంబై నుంచి వచ్చిన ఇంకొక డాక్టరు, వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్ళు నా ఎడమ చేతిని పరీక్షించారు. నా ఎడమ భుజం మోచేయి మధ్య భాగంలో కండ భాగం ఎడమ జబ్బ తీవ్రంగా నుజ్జు అయినట్టుగా బాధగా ఉంది.
ఆ ప్రాంతం అంతా పరీక్షించి జబ్బ శుభ్రంగానే ఉంది, అక్కడ ఉండే కండరాలు తెగిపోతే బాగు చేయడం మాత్రం కష్టం, కానీ నా విషయంలో అలాంటిది ఏమీ లేదని వాళ్ళు బాబాతో చెప్పారు. అంటే లిగమెంట్స్ గనక తెగిపోతే ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చెప్పారు, కానీ అలాంటిది ఏమీ లేదని కూడా వాళ్ళు బాబాతో చెప్పారు. ఇది విని బాబా, ఏం డాక్టర్లు అయ్యా మీరు అని చెప్పి అన్నారట. సరే, మళ్ళీ కొండ మీదకి వచ్చేసారు. మెహరాబాద్ కొండ మీదకి బాబాను కృష్ణయ్యర్ పైకి వచ్చేసారు. ఆ రోజు రాత్రికి బాబా కాళ్ళు పడుతూ మళ్ళీ ఎడం చేయి సరిగ్గా లేకపోవడం వల్ల సరిగ్గా పట్టలేకపోతున్నాను బాబా అన్నట్ట. దాంతో బాబాకు చాలా కోపం వచ్చిందిట. తిండి మాత్రం యథాప్రకారం తింటున్నావు, పని మాత్రం శూన్యం అన్నట్టుగా కోపడ్డారట. నన్నేం చేయమంటావు బాబా, నా బాధ అలా ఉంది, నా ఎడం చేయి బాధ అలా ఉంది అని చెప్పి మళ్ళీ విన్నవించుకున్నట్ట. ఆ తర్వాత బాబా స్వయంగా ఇతని చేతికి తగిలిన గాయాన్ని పరీక్షించి, ఏమీ కాలేదులే పో అని ప్రేమతో గాయమైన ప్రాంతంలో తన చేతితో స్పృశించారట. అయితే ఆ తర్వాత నొప్పి చాలా వరకు తగ్గింది, కానీ పూర్తిగా మాత్రం నయం కాలేదట. ఆ చేతి నొప్పి బాబాని స్మరించుకునేలాగా చేసింది. అది భగవంతుడిచ్చిన బహుమతిగా నేను భావించాను అంటాడు కృష్ణయ్యర్. సరే, ఇలాగా జరిగిందనమాట. అతనికి బాబా దర్శనం కూడా అయింది ఆ రకంగా, ఆ చిన్న వయసులోనే. ఇంకపోతే 1940 నవంబర్ 3న సిలోన్ యాత్ర, శ్రీలంక యాత్ర. కొంతమంది పురుష మండలితో కలిసి బాబా సిలోన్లో పర్యటించారు 1940 నవంబర్ 3న. సిలోన్లో క్యాండీ కొండ ప్రాంతంలో ఒక బంగళాను అద్దెకి తీసుకుని ఆ ప్రాంతంలో గల మస్తులతో బాబా సాంగత్యం చేశారు. చట్టి బాబా కూడా సిలోన్ పర్యటనకు వచ్చాడు. పగటిపూట చట్టి బాబా పనులు చూసుకోవడం, రాత్రిళ్ళు బాబా గది కాపలా ఉండడం నాకు అప్పగిచ్చిన పని. రోజు చట్టి బాబాకు బాబా స్నానం చేయించేవారు. అయితే నవంబర్ 11న మాత్రం చట్టి బాబానే బాబాకు స్నానం చేయించాడు. చట్టి బాబా అమితానందంతో 10-12 బకెట్ల నిండా నింపిన మంచినీటితో ఆ రోజు బాబాకు స్నానం చేయించాడు. నవంబర్ 17న చట్టి బాబా కోపంతో ఏమీ తినలేదు. పెట్టిన గిన్నెలు అవన్నీ విసిరేశాడు. నేను చిన్న పిల్లవాడిని, ఆకలిగా ఉంది అని కేకలేయడం మొదలెట్టాడు. మండల సభ్యులు ఏదైనా తినిపించుదామని ప్రయత్నిస్తే వారిని దగ్గరికి రానీలేదు. 2 బకెట్ల నీళ్లు తెప్పించి తన గది నిండా నీళ్లు జల్లి ఆ తర్వాత నీళ్లు జల్లిన గదిలో చట్టిబాబా కూర్చున్నాడు. బాబా అతనితో ఆ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమం జరిపారు. ఆ మన్నాడంట చట్టిబాబా నవ్వుతూ కనిపించాడు. ప్రధానంగా నా పని ఏంటంటే రాత్రిళ్ళు బాబా పడుకున్న గది బయట కాపలాదారుడిగా ఒక శిల మాదిరిగా ఏమాత్రం కదలకుండా కూర్చోవాలి. నవంబర్ 29న బాబా చట్టిబాబాను వదిలి తన గదిలోకి వెళ్ళాక చట్టిబాబా కోపంతో ఆ గది కిటికీ అద్దాలను పగలగొట్టేశాడు. ఇది తెలిసి బాబా అతని దగ్గర కొద్దిసేపు కూర్చున్నారు. బాబా తిరిగి గదికి వెళ్ళాక చట్టిబాబా ఆనందంగానే కనిపించాడు. ఆ సమయంలోనే ఇంగ్లాండ్ పై జర్మనీ బాంబుల వర్షం కురిపించింది. అందుకే చట్టిబాబా అలా ఆగ్రహంతో కిటికీ అద్దాలు పగలగొట్టాడని అతని కోపానికి గల అర్థాన్ని బాబా చెప్పారు. ఒకరోజు అర్ధరాత్రి చట్టిబాబా కూర్చుని హాహాకారాలు చేస్తూ గట్టిగా ఏడుస్తూ కూర్చున్నాడు. గదిలోని బకెట్లన్నీ విసిరేశాడు. బాబా గురకబెట్టి నిద్రలో ఉన్నారు. అతడి చప్పుళ్లకు మండలి వారందరికీ నిద్రాభంగమైంది. ఇలా ఉంటే నాలో నేను అనుకున్నాను, ఏమని, ఇదేం భగవంతుడు, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు అంటారు, అలా గురకబెట్టి నిద్రపోతున్నాడు అని మనసులో అనుకున్నట్ట. కొద్దిసేపటి తర్వాత బాబా లేచి, ఏం ఆలోచిస్తున్నావురా అని అడిగారట. అవును బాబా, నీవు భగవంతుడివి, సర్వజ్ఞుడివి అంటారు, అది నిజమేనా, వాస్తవమేనా అని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు అనుమానంగా
ఉన్నాను అని నా మనసులో మాటని బాబాకి చెప్పాను. అలా ఎందుకు అనిపించింది అని బాబా మళ్ళీ అడిగారట. అవును బాబా, నేను రోజు నీవు పడుకునే గది బయట కాపలా ఉంటాను. నా కాపలాల్లో అటు ఇటు కదలకుండా ఒక రాయిలా కూర్చోవాలి. కొంచెం కదిలితే నీకు ఆ చప్పుడుకే నీకు ఆ చప్పుడైందని నీకు నిద్ర భంగం కలిగిందని చిరాకు పడతావు. అలాంటిది ఇక్కడ చట్టి బాబా ఇంత గొడవ చేసేస్తుంటే, గోలగోలగా ప్రాంతం అంతా గందరగోళం సృష్టిస్తుంటే చక్కగా హాయిగా గురకబెడుతూ ప్రశాంతంగా నిద్రపోతున్నావు. ఎందువల్ల ఇలా అని నేను అనుకున్నాను బాబా అని అన్నాను. నా మాటలు విని బాబా అన్నారు, గమ్మునుండు, మాట్లాడొద్దు అని హెచ్చరించారట. బాబా హెచ్చరించి మళ్ళీ పడుకున్నారట. ఆ తర్వాత నిద్ర లేచాక బాబా చెప్పారట, సిలోన్లో చాలా సంవత్సరాల తర్వాత పౌరుల యుద్ధం వస్తుంది. ఆ పనిని చట్టి బాబా నిర్వర్తిస్తున్నాడు. అందుకే అతడిని ప్రత్యేకంగా సిలోన్కు తీసుకొచ్చాను. చట్టి బాబా ఆ పనిలో నిమగ్నమై ఉండగా నేను విశ్రాంతి తీసుకున్నాను అని చెప్పారు బాబా. ఇదంతా 1940లో జరిగిన విషయాలు. అయితే 1980 దశకం నుండి ఇటీవల దాకా సిలోన్లో, ప్రస్తుత శ్రీలంకలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సివిల్ వార్ అనేది అక్కడ ఎన్నేళ్ల పాటు నడిచిందో, ఎందరు ప్రాణాలు కోల్పోయారో పాఠకులకు తెలుసు. వీళ్ళందరికీ, వింటున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ పని అప్పుడు చట్టి బాబా చేశాడనమాట. బాబా అతనితో చేయించారు. ఫ్యూచర్లో 80లో ఈ రకంగా జరగాలి ఇక్కడ సివిల్ వార్ అని. ఇది కృష్ణాయర్ చెప్తున్నటువంటి విషయం. సరే, 1940 డిసెంబర్లో బాబా జైపూర్ వెళ్ళారు. ఆయనతో పాటు కృష్ణాయర్ కూడా వెళ్ళాడు. ఆ సమయంలో స్థానికంగా ఉండే ఒక పెద్ద ఆయన బాబా దగ్గరకు వచ్చేవాడు. ఆయన పురుష మండలి వారికి దగ్గరలోనే పులి ఒకటి చాలా మందిని చంపేసిందని చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉండేవాడు. తరచూ వచ్చి చెప్తూ ఉండేవాట. ఈ విషయాన్ని ఒక రోజు నేను బాబాతో చెప్పాను. ఆ వార్తను నన్ను చట్టి బాబాతో కూడా చెప్పమన్నారు. నేను చట్టి బాబాతో ఈ విషయాన్ని చెప్పగానే ప్రతి ఒక్కరూ ముక్కలు ముక్కలు కావాల్సిందే అని అతను అన్నట్ట, చట్టి బాబా అన్నట్ట. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, రెండో ప్రపంచ యుద్ధాన్ని ఉద్దేశించి ఆ మాట అన్నట్ట. అంతేగాని ఇంకేం మాట్లాడలేట. పులి గురించి చెప్తే ఆయన యుద్ధం గురించి మాట్లాడాడు. 1941 మార్చి ప్రాంతంలో బాబా వెట్టాకు వెళ్ళారు. చట్టి బాబా కూడా బాబాతో ఉన్నాడు. ఆ రోజుల్లో రాత్రిళ్ళు చాలా చలిగా మంచు పడుతున్నట్టు ఉండేది. రాత్రిపూట ఆ చలిలో కూడా ఆ మస్తు నగరమంతా తిరిగేవాడు. అంతేకాదు, తెల్లారేసరికి చల్లని నీళ్లతో స్నానం చేసేవాడు. ఒక 100 బకెట్ల నీళ్లతో ఆయన స్నానం చేసేవాడు. ఒక రోజున బాగా చలిగా ఉండడంతో చట్టి బాబా స్నానం చేస్తాడో లేదో నన్ను కనుక్కోమన్నారు బాబా. నేను వెళ్ళి ఆయన్ని అలాగే అడిగాను. మొదట ఒక నవ్వు నవ్వాడు. ఆ తర్వాత స్నానం చేస్తానన్నట్టు తల ఊపాడు. ఆ తర్వాత బాబా ఆయనకి స్నానం చేయించారు. ఆ సమయంలో చలిగా ఉందా ఏమిటి అని చట్టి బాబాని అడగమని బాబా నాకు సంజ్ఞలు చేశారు. నేను అలా అడగగానే, చలా, నేను నిప్పుల కొలి మీద ఉన్నట్టుంది, నా శరీరం మండిపోతోంది అని చెప్పాట ఆయన. చన్నీళ్లు స్నానం చేస్తూ మండిపోతున్నానంటావేమయ్యా అని అడిగట ఈ కృష్ణాయర్. చట్టి బాబా కేసి చూసి, ఈ మంటలను నన్ను దహించేస్తున్నాయి అన్నట్ట. బాబా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు చట్టి బాబాకు స్నానం చేయించేవారు. ఆ సమయంలో నేను ఆమ్లెట్, గోధుమ పిండితో చేసిన కాంగి అనే ఫలహారాలు తయారు చేసి ఆయన కోసం సిద్ధంగా ఉంచేవాడిని. ఆయన స్నానం అయిపోగానే ఈ బ్రేక్ఫాస్ట్ తినేవాడు. ఒక రోజున వేడి నీళ్లు సిద్ధంగా ఉంచమని బాబా నన్ను ఆదేశించారు. ఏ కారణంగానో ఆ పని చేయడానికి 10 నిమిషాలు ఆలస్యమైంది నాకు. దీంతో బాబాకు చాలా కోపం వచ్చింది. నన్ను చీవాట్లు పెడుతూ, నేను సుష్టిగా తిని పడుకుంటూ పూర్తిగా బద్ధకస్తుడనైపోయా అని చెప్పి బాబా పురుష మండలితో చెప్పారు. బాబా గుస్తాద్జీతో సంజ్ఞలు చేస్తూ, ఈ కృష్ణయ్యతో నేను వేగలేకపోతున్నాను,
అతన్ని నేను క్షమించలేను, నీవైతే క్షమించు కానీ అన్నారు. నీవే క్షమించలేకపోతే నేనెట్లా క్షమిస్తాను బాబా అని మౌనంలోనే ఉన్న గుస్తాజీ బాబాతో సౌజ్ఞలు చేశాడు. ఎందుకంట నిర్లక్ష్యంగా ఉంటావు అని బాబా తిరిగి నాపై కోపడ్డారు. నీకు నెలకు 10 రూపాయలు జీతం ఇస్తున్నాను, తిండి పెడుతున్నాను, మీ అమ్మకు డబ్బు పంపుతున్నాను, అయినా కూడా నువ్వు సరిగా పనిచేయడం లేదు. నీవు నా దగ్గర జీతం తీసుకుంటున్నావు కాబట్టి ఒళ్ళు వంచి నిజాయితీగా పనిచేయాలి అని బాబా కోపంగా అన్నారు. నేను అంతే వేగంగా, నేను నీ దగ్గర జీతం కోసం పనిచేస్తున్నానా అని చెప్పి ఎదురు సమాధానం ఇచ్చాను. నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటావు అన్నారు బాబా. మండలి వారిలాగా ఏమీ ఆశించకుండా పనిచేయడం ఇంకా చాలా కష్టం. నిక్కచ్చిగా ఎవరి దగ్గర తలవంచని వారే నా దగ్గర పని చేయగలుగుతారు. నీవు ఎందుకు పనికిరాని వాడివి, నిన్ను ఏమన్నా నిరర్ధకమే అన్నారు బాబా. నన్ను వదిలి వెళ్ళిపోవడమే నీకు మంచిది అని బాబా కోపంగా అన్నారు. నేను నిజంగానే డబ్బు కోసం ఇక్కడ పని చేస్తున్నానని నీవు అనుకుంటే నేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబా అన్నాను. ఎక్కడికి వెళ్ళిపోతావు అని బాబా కోపంగా అన్నారు. ఎక్కడ పని దొరికితే అక్కడికి పోతాను. ఈ దేశంలో ఏదో ఒక మూలకి పోతాను. నాపై ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు అలా అనేవాడివి కావు అంటూ దేశంలో ఏదో ఒక మూలకి పోతానని ఇతనంటే బాబా అన్నారు, నాపై ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు ఇట్లా మాట్లాడేవాడివి కావు అని చెప్పి ఆ బాబా వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే ఇతని మనసు చాలా పాడైపోతుంది, చాలా బాధపడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. వెళ్ళిపోదామని తలుపు దగ్గరికి వెళ్తుంటే చట్టి బాబా బిగ్గరగా నవ్వడం వినిపించింది. ఎందుకు అంతగా నవ్వుతున్నావు అని అడిగాను మస్తుని. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతాను, అలా వెళ్ళడం వల్ల నీకేమి తేడా ఉండదు అని చెప్పి చట్టి బాబా అన్నాడు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీకేమి తేడా ఉండదు అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, అక్కడంతా మెహర్ బాబా ఉన్నాడు, ఆయన లేని ప్రదేశం ఏముంది అని చట్టి బాబా అన్నాడు. అలా ఆయన ఏమంటున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోదామని గది తలుపు తీశాను. బయట ఎదురుకుండా బాబా నిల్చొని ఉన్నారు. వెంటనే బాబాతో నేను ఇంక వెళ్ళిపోతున్నాను బాబా అన్నాను. మంచిది, ఓకే, వెళ్లే ముందు చట్టి బాబాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వెళ్ళు. చట్టి బాబా పలహారం తినడం ముగించేలోగా నా కోపం ఆవేశం చల్లబడిపోయినాయి. ఆ పిమ్మట బాబా వచ్చి నా కేసు చూసి ఇంక వెళ్ళు అన్నారు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని బాబాతో చెప్పాను. నువ్వెక్కడికన్నా వెళ్ళు, నేను నీ వెంటనే ఉంటాను, నేను నీతోనే ఇక్కడ అక్కడ అన్నిటా ఉన్నానని చెప్పి బాబా నవ్వుతూ చెప్పారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబు అండి. జై బాబా. కృష్ణనాయర్ గారిని మేము చూసామండి. ఆయన డి హాస్టల్లో మాకు మీరు చెప్పిన బిట్ ఆయన మాకు చెయ్యి భుజం చూపెట్టాడు. బాబా కండ పట్టుకొని లాగడం, లాగి ఆయన కూర్చోబెట్టడము, లేకపోతే నువ్వు చనిపోయేవాడివి అని బాబా అన్నారని ఇవన్నీ మాకు చెప్పారు ఆయన. మేమన్నీ ఆయనతో పాటు ఈ స్టోరీ విన్నాము. చాలా చక్కటి విషయాలు చెప్పారు మల్లా శారద గారు. మీకు జై బాబా. జై బాబా. ఇప్పుడు మనకి సంకీర్తనలో మనకి రాజువాణి గారు సంకీర్తన, జేఎస్సి గారు ఒక సంకీర్తన చేయాలండి. రాజువాణి గారు. జై బాబు అండి. రాజువాణి గారు ఒక సంకీర్తన చేయండి అమ్మా. రాజువాణి గారు జై బాబా అండి. ఒక సంకీర్తన మీరు చేయండి, తర్వాత జయశ్రీ గారు రెడీగా ఉండాలి. జై బాబమ్మ. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. हजरे प्रभु मेहरम मानस, हजरे प्रभु मेहरम, हजरे प्रभु मेहरम मानस, भजरे प्रभु मेहरम. प्रेम कृपा परिरंभण लोलम, प्रेम कृपा परिरंभण लोलम,
ప్రేమ ప్రవాహం మంజుల రూపం ప్రేమ ప్రవాహం మంజుల రూపం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం జనజాగృత మానుష రూపము జనజాగీకృత మానుష రూపము జపతపాద్యఖిల కర్మ విమోచం జపతపాద్యఖిల కర్మ విమోచం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భయమాయావృత మానస దీపం భయమాయావృత మానస దీపం భవబంధాదిక పాశ వినాశం భవబంధాదిక పాశ వినాశం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం రామకృష్ణ గౌతమాది స్వరూపం రామకృష్ణ గౌతమాది స్వరూపం యేసు మహమ్మదు ఈశ్వర తత్వం యేసు మహమ్మదు ఈశ్వర తత్వం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం పంచ సద్గురాదేశిత బ్రహ్మం పంచ సద్గురాదేశిత బ్రహ్మం మౌన సుభూషణ మోహనమూర్తిం మౌన సుభూషణ మోహనమూర్తిం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం వరపూనా నగరాశ్రిత భౌయం వరపూనా నగరాశ్రిత భౌయం కర సంజ్ఞాదిక భాషణ చతురం కర సంజ్ఞాదిక భాషణ చతురం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అప్పారావు గారు అందరికీ జై బాబా అండి చేశారు జై బాబా. ఇప్పుడు విశాలి గారు ఓ సంకేతం చేయాలి, తర్వాత జయశ్రీ గారు రెడీగా ఉండాలి. విశాలి గారు చేయండి అమ్మా. విశాలి గారు మెహర్ బాబా की जय విశాలి గారు చేయాలి. విశాలి గారు బాబా ఎంతందగాడో ఎంతందగాడో ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఈతని సాటి అందగాడున్నాడవని ఈతని సాటి అందగాడున్నాడ ఎవరి మెహర్ బాబా
ఎంతందగాడో ఎంతందగాడో ఎన్నడో కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో ఎన్నడో కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో మగవారలే ప్రేమ మత్తులో పడుచుండ మగవారలే ప్రేమ మత్తులో పడుచుండ మగువలు ఇంకెంత రాగమయులవుతారు ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఈడకాలిడినాడో భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఈడకాలిడినాడో గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు గుండె లోతులలోన గురి పెట్టి చూస్తా గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్నా చేరలేని దవ్వు చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్నా చేరలేని దవ్వు కరుణా కటాక్షముతో పరమివ్వగల ప్రభువు కరుణా కటాక్షముతో పరమివ్వగల ప్రభువు పరులున్న దేహములు పదమైన మోపడు పరులున్న గేహములు పదమైన మోపడు ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో 14 లోకముల ప్రభునేనంటాడో వేదాంతి వలె తాను బోధించనంటాడో 14 లోకముల ప్రభునేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు పరివర్ధిగారని షిరిడి సాయి సూక్తి పరివర్ధిగారని షిరిడి సాయి సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడు అవని ఈతని సాటి అందగాడున్నాడు అవని ఈతని సాటి అందగాడున్నాడ ఎవరి మెహర్ బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవతార్ మెహర్ బాబా की जय जय बाबू थैंक यू దేవండి మన జయశ్రీ గారు సంగీతం చేయాలి, తర్వాత ఆనంద్ కుమార్ గారు సంగీతం రెడీగా ఉండాలి. మీరు మ్యూట్ చేసుకోవాలండి, రామకృష్ణ గారు మ్యూట్ చేసుకో. ఓకే జయ బాబు. अवतार मेहर बाबा की जय. ప్రియమారా పిలిచామో ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహరు బాబా ప్రియమారా పిలిచామో ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మెహరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేల రాధరా
ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదరా ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామా మెహరు బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగమము కరుణించుము బాబా కరుణాంతరంగమము కరుణించుము బాబా మాలోనే నీవున్నా మా మనసు తెలుపదే మాలోన నీవున్నా మా మనసు తెలుపదే ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామా మెహరు బాబా చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనందమొసగే పరమానంద రూప చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనందమొసగే పరమానంద రూప ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా కలలు కంటున్నా కనిపించదే నీ రూపం కలలు కంటున్నా కనిపించదే నీ రూపం ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామా మెహరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదరా ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదరా ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరందామా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అప్పారావు గారు థ్యాంక్ యూ బాబా జై అందరికీ బాబాండి. జై ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయండి. జై బాబా ఆనంద్ కుమార్ జై మెహర్ బాబా అప్పారావు గారు. చేయండి. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఏ స్థితిని స్థితి మార్పు చేయని ఉచ్చ స్థితిలో ఉండగోరితే ఏ స్థితిని స్థితి మార్పు చేయని ఉచ్చ స్థితిలో ఉండగోరితే వ్యాకుల పడకు వేదన పడకు వ్యాకుల పడకు వేదన పడకు ఏ స్థితిని స్థితి మార్పు చేయని ఉచ్చ స్థితిలో ఉండగోరితే హాయిగా ప్రేమగా మాట్లాడుటకై పరుషపు పలుకులు పలకొద్దు కార్యము జరిగిన క్రౌర్యము వీడి ప్రేమ మనసుతో యోచించు బాబా
తుచ్చగా భావించు. ఏ స్థితిని స్థితి మార్పు చేయని ఉచ్చ స్థితిలో ఉండగోరితే నీపై విజయము నీకు అసాధ్యం. దేశాలన్నీ జయించుట సాధ్యం. సత్య సాధనల శాంతిని పొందగా సహనముతో సమస్తము పొందు. ప్రేమలోకమున అదే పసందు. ఏ స్థితిని స్థితి మార్పు చేయని ఉచ్చ స్థితిలో ఉండగోరితే ప్రేమ మార్గమున ప్రయాణించుటకు విడువడిపో ఈ విశ్వముతో. మార్గ మధ్యమున తన్మయించుటకు ముడిపడిపో నీ ప్రియతముతో. జతపడిపో జగదీశునితో. ఏ స్థితిని స్థితి మార్పు చేయని ఉచ్చ స్థితిలో ఉండగోరితే వ్యాకుల పడకు, వేదన పడకు, వ్యాకుల పడకు, వేదన పడకు. ఏ స్థితిని స్థితి మార్పు చేయని ఉచ్చ స్థితిలో ఉండగోరితే వ్యాకుల పడకు, వేదన పడకు, వ్యాకుల పడకు, వేదన పడకు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ. అండి కరుణాకర్ గారు ఒక సంకేతం చేయండి సార్. రామకృష్ణ గారిని పిలిచారు. జై బాబా. జై బాబా. కరుణాకర్ అన్నారండి. కరుణాకర్ వెలుపుల ఒక చిన్న సంకేతం చేయండి. కరుణాకర్ జీవన్ బ్రదర్ కరుణాకర్ రామకృష్ణ గారిని పిలిచారు. ఒక్క సాగండి సార్. కరుణాకర్ ఉన్నావా? జై బాబా అండి. జై బాబా. సంకేతం చేయమ్మా. జై బాబా అండి. చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా. బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా. పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ. పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ. పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ. బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా. సద్గురుల మొర ధర్మ సంస్థాపనము చేసి జగతిని మేల్కొల్ప సగుణమూర్తి వైన బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా. సృష్టింప బ్రహ్మవై విష్ణువై పాలించి నష్టంబునర్ప శ్రీ నటరాజ వగుదేవ బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా. నీ దివ్య మహిమ వర్ణింప నా తరమౌనే. నీ దివ్య మహిమ వర్ణింప నా తరమౌనే. వేదములు శేషాది విఫలత చెందగా బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా. పెక్కు జన్మములాది పేర్కొన్న సంస్కార చిక్కుల నుండి రక్షించు చక్కని ప్రభు
बाबा दया सागरा मेहर बाबा दया सागरा అన్నిటికీ నీవే నాకాధారమని నమ్మి అన్నిటికీవే నాకాధారమని నమ్మి ఆత్మార్పణము చేతు ఆది పురుష బాబా బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ పాహి పాహి నన్ను పాలించు పరమాత్మ బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా అవతార్ మెహర్ బాబా కీ జై. అప్పారావు గారు థ్యాంక్ యూ. జయవ కర్ణాకర్ జయవ. ఇప్పుడు ప్రార్థనలు వచ్చేసి మన నాగమణి గారు, కదిరి నాగమణి గారు ప్రార్థన చేస్తారు. తర్వాత 1 నిమిషం నామం మన వీళ్ళు ఇద్దరు చేస్తారు, రామకృష్ణను తర్వాత పద్మావతి గారు చేస్తారు. ముందుగా ప్రేయర్స్ చేసి నాగమణి గారు చేయండి ప్రేయర్స్. జై బాబా. జై బాబా అప్పారావు గారు, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. O Parvatigar, the preserver and protector of all. You are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are invisible, none can see you you. always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, and all planes and beyond all planes. You are in the 3 worlds and also beyond 3 worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ezda, Ahur Mazda, and God the beloved. You are named Izzat, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Ezda, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action
that has brought ruin to others. For every word and deed that has given others pain, and for every wish that pain should be for others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అప్పారావు గారు జై జై బాబాకి. బాబా అండి. బాబా ప్రేయర్ బాగా చేశారు. ఇప్పుడు రామకృష్ణ గారు ఒక్క నిమిషం నామం చేయండి. తర్వాత పద్మావతి గారు ఒక నిమిషం నామం చేయండి. జై బాబా రామకృష్ణ గారు. జై బాబా జై బాబా. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. నామం చెప్పి కూడా మనం దీంట్లో పాట పాడినట్టే లెక్క. ఎందుకంటే అందరూ సింగర్లే. కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు, కొంతమంది జాయిన్ అయ్యారు. పద్మావతి గారు మీరు కూడా నామం చేయండి ఒక్క నిమిషం. సచితానంద పరమానంద మేయరు బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మేయరు బాబా విజ్ఞానంద, మేఘరు బాబా విజ్ఞానంద, మేఘరు బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మేఘరు బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మేఘరు బాబా విజ్ఞానంద, మేఘరు బాబా విజ్ఞానంద, మేఘరు బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మేఘరు బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మేఘరు బాబా విజ్ఞానంద. అవతార్ బాబా కీ జై. జై బాబా అండి. మనము చాలా చోట్ల చెప్పుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాము. బాబా పాటలు ఆన్లైన్ లో కానీ ఎక్కడైనా కానీ విడిగా కానీ మనకి రాకపోయినా కూడా, పాటలు రాకపోయినా కూడా, అంటే మనం పాడటం కాదు, ఛాన్స్ దొరకకపోయినా కూడా ప్రతి దానికి మనం రిపీట్ చేసుకుంటుంటే మన మనసులోనే చాలండి. ప్రోగ్రాంలో ఉన్నట్టే మనం భావించాలండి. మేము ఎప్పుడు చెప్పుకుంటుంటాం ఇవన్నీ విషయాలు. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనము. తర్వాత మన శర్మ గారు ఉన్నారా? లేరు. సరే, ఓకే. రవీందర్ గారు మీరు అరుణ రవీంద్ర గారు మీరు ఆర్తి పాడతారు కానీ కొద్ది క్షణాలు మనం. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబా की జై. జై బాబండి. అరుణ గారు ఆర్తి పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదావతారా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చధరార అవతార పురుష మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబండి. చక్కటి హారతితోటి మంచి స్పీచెస్, ప్రేయర్స్, సంకీర్తనలతోటి ఈరోజు కార్యక్రమం ముగిసింది. జై బాబా. అందరికీ ధన్యవాదాలు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అందరూ 6 గంటల ప్రోగ్రాంలో జాయిన్ కావాల్సి కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. అందరికీ జై అవతార్ మెహర్ మెహర్ బాబా. బాబా की జై. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి.